చాలా వివరంగా చెప్పారు. మేము న్యాయస్థానాలకు వెళ్తాం, ప్రధానమంత్రికి లెటర్ కూడా దీని మీద రాస్తామని ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు. ఇదిగో ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు. ఆ కాపీస్ కూడా మీడియాకు రిలీజ్ చేస్తాం. మేము హైకోర్టులో కూడా దీని మీద ఎంక్వైరీ జరగాలని నిన్న హైకోర్టులో కూడా మూవ్ చేశాం. ఎందుకంటే ఒక అసత్యమైన ఆరోపణ చేసి ప్రజలను నమ్మించాలని తాపత్రయపడుతున్నటువంటి మీడియా, వారి మీడియా, పవన్ కళ్యాణ్, అదేవిధంగా పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు, లోకేష్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం మీరు ఎంతమంది ప్రయత్నం చేసినా, కోటి మంది ప్రయత్నం చేసినా అబద్ధమే, అసత్యం అసత్యమే. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు. ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కొవ్వు కలవలేదు. కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు ముందు నుంచుని నేను సవాలు చేస్తున్నా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కూడా మేము సవాలు చేస్తాం. ఈ సవాలును స్వీకరించండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అంతే తప్ప ఊరికిన రాజకీయ కక్షలు చేసి మా మీద బురజలాలనే చేసే విష ప్రయత్నాలని తిప్పి కొట్టడానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అపోజిషన్లో ఉన్నా కూడా మర్చిపోవద్దని మనం చేస్తున్నా. 11 సీట్లే వచ్చాయి, ఏది పడితే నొక్కేద్దాం అనుకుంటే కుదరదు. 40% ఆఫ్ ఓట్ షేర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. సీట్లు లెక్క పక్కన పెట్టండి. ప్రజల్లో ప్రజాబాహుల్యంలో ఏమనుకుంటున్నారో చూడండి. చంద్రబాబు నీచమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక మళ్ళా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పుంజుకొని అధికారంలోకి వస్తాడేమో అనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన, అసత్యమైన, అన్యాయమైన, క్రూరమైన, ఘోరమైన అపచారాలు, ఆరోపణలు చేస్తున్నాడు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పైనుంచి గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారి నిన్ను శిక్షించబోయాడు, మళ్ళా శిక్షిస్తారు, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇళ్ల మీదకి వచ్చి గెడ్లేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు.